మన కాళహస్తి పోలీసు వారు ఈ స్నాచింగ్ అఫెన్సెస్ సంబంధించి ఒక 3 అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము చూసినట్లయితే తిరుపతి జిల్లాలో గత నెలలో దాదాపు ఒక 5-6 స్నాచింగ్ కేసెస్ పలు ప్రదేశాల్లో రిపోర్ట్ కావడం, దాని మీద జిల్లా వ్యాప్తంగా కూడా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఆధ్వర్యంలో మనం దాదాపు ఒక 20 మంది కానిస్టేబుల్స్ని కేవలం ఈ స్నాచింగ్ కోసము, స్నాచింగ్ కేసెస్ డిటెక్షన్ కోసము ఫామ్ చేయడం జరిగింది. ఈ ఫామ్ చేసిన టీమ్స్ ఏం చేశామంటే అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మానిటర్ చేస్తున్నప్పటికీ ఆ సంబంధిత అధికారుల పర్యవేక్షణలోనే వాళ్ళ ఏరియాలో వర్క్ చేసే విధంగా, ఫోకస్డ్గా చేసే విధంగా మనము చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా శ్రీకాళహస్తి డిఎస్పీ గారు, వాళ్ళ 1 టౌన్ ఇన్స్పెక్టర్, వాళ్ళ టీం అందరూ కలిపి మనకు ఒక 3 అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో మారన్, మాణిక్యం అండ్ రాజా అని చెప్పి 3. దీంట్లో మారన్ ప్రధానంగా వీళ్ళ లీడర్. ఇతను తమిళనాడు చెన్నైకి సంబంధించిన వ్యక్తి. మనకు మాణిక్యం వచ్చి వెంకటగిరికి సంబంధించిన వ్యక్తి. అట్లాగే రాజా వచ్చి ఇక్కడ కాళహస్తికి సంబంధించిన వ్యక్తి అనమాట. వీళ్ళు దాదాపు 7 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒకరికొకరు పరిచయం. లాస్ట్ 5 ఏళ్ళ నుంచి కూడా మన దగ్గర అఫెన్సెస్ చేస్తున్నారు. గతంలో కూడా వీళ్ళ మీద 7 కేసులు ఒకరి మీద, మారన్ మీద 5 కేసులు మాణిక్యం మీద ఉన్నాయి. ఏమంటే మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ డెస్టినేషన్, అందరూ మన దేశం కావచ్చు, ప్రపంచం అంతా కూడా ఒక గర్వించదగేటటువంటి పట్టణం. సో ఏదైతే దీని యొక్క శాంక్టిటీ ఏదైతే ఉందో ఈ ప్లేస్కి, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే ఈ పట్టణాన్ని సేఫ్గా, సెక్యూర్డ్గా బయట నుంచి వచ్చే యాత్రికులకి వచ్చినందుకు వాళ్ళకు మంచి అనుభూతిగా మిగిలిపోయే విధంగా ఉండాలి. అంతేగాని ఏదో ఒక సమస్యతోటి మనం చేసినటువంటి చర్యలతోటి వాళ్ళు ఇబ్బంది పడి వెళ్ళేటట్లు ఉండకూడదు. కాబట్టి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాము. ఎవరైనా కానీ చట్టాన్ని అతిక్రమించి చేసినట్లయితే మటుకు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.